హాయ్ గైస్, వెల్కమ్ టు కేటీ మీడియా. ఈరోజు డియర్ అంటే అర్జున్ అండ్ దీపిక మధ్యన ఉన్న లవ్ స్టోరీ ఏంటి అనేది డియర్ అనే మూవీలో మన ఐశ్వర్య రాజేష్ అండ్ జీవి ప్రకాష్. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్గా ఎంతో బిజీగా ఉన్న జీవి ప్రకాష్ ఇందులో హీరోగా చేయడము, ఎన్నో మూవీస్లో తను హీరోగా చేస్తూ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ ఇలా బిజీగా ఉంటాడు. అప్పుడు వచ్చిన సినిమానే డియర్. ఇదంతా కూడా మనం ట్రైలర్లో చూసినట్టు ఒక గురక సమస్య. ఎందుకంటే అంతకుముందు కూడా గుడ్ నైట్ అనే మూవీ మనకు ఓటీటీలో మంచి హిట్ అయింది. కానీ గురక సమస్యతో ఇంకొక మూవీ రావడం అంటే మాత్రం అది జెంటు గురక సమస్య, ఇది లేడీ గురక సమస్య. హీరోయిన్కు గురక ఉంటుంది అండ్ హీరోకు సెన్సిబుల్ అంటే ఏదైనా సౌండ్ వస్తే నుంచి లేచే అలవాటు ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఆపోజిట్లో ఉన్నప్పుడు ఎలా ఈ సమస్యను అధిగమించి తన లవ్ స్టోరీ కావచ్చు అండ్ ఫ్యామిలీ బాండింగ్ ఎలా కలుపుకున్నారనేది మాత్రమే ఈ మూవీ అయితే 2 పార్ట్స్గా చేయడం జరిగింది. ఎందుకంటే మనము గురక మీద వీలైతే ఒక కామిక్ జానర్లో ఎంతో బాగా చేయాల్సిన, ఎందుకంటే ఆనంద్ రవిచంద్రన్ డైరెక్షన్లో అసలు ఈ మూవీ ఫస్ట్ అంతా కూడా ఒక గురక. ఎందుకంటే హీరోయిన్కు పెళ్లి కాకుండా, గురక సమస్య వల్ల పెళ్లి కాకుండా ఉంటుంది. ఆ గురక సమస్యను తనకు హీరోకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం వల్ల ఫస్ట్ నైట్ ఎలా జరిగింది, వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ ఎలా ఉందంటే మాత్రం, ఎందుకంటే ఐశ్వర్య రాజేష్ దిస్ ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మరు అండ్ జీవి ప్రకాష్ కూడా తనకు ఉన్న బెస్ట్ ఆర్టిస్టులు అందరూ కూడా, రోహిణి గారు కావచ్చు, కాళీ గారు కావచ్చు, ఇలా ఆల్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ సమస్య వచ్చినది ఎక్కడంటే మాత్రం దీంట్లో సబ్ప్లాట్గా మళ్ళీ ఒక తండ్రి వదిలేసి వెళ్ళిపోతే తండ్రిని మళ్ళీ ఇంటికి తీసుకొని రావడము, ఇలా సబ్ప్లాట్గా వెళ్ళడం వల్ల కథ కొంచెం డల్ అయింది. అందులో ల్యాగ్ లాగా అనిపిస్తుంది మూవీ మాత్రం. ఎందుకంటే గురక అనేది ఫస్ట్ నైట్ ఎలా జరిగింది వాళ్ళిద్దరి మధ్యన, ఎందుకంటే హీరో ఒక న్యూస్ రీడర్గా ఉంటాడు. ఆ న్యూస్ రీడింగ్ చేసేటప్పుడు తను నిద్ర ఇన్ని అవర్స్ చేయాలనుకున్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్, ఎందుకంటే గురక సమస్య తెలిసిపోతుంది తనకు ఈ అమ్మాయి వల్ల ఈ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి వాళ్ళు ఏం చేశారు. ఎందుకంటే అది చాలా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో మనకు గురక అనేది కామన్ ఫ్లాట్గా ఉంటుంది. దాన్ని పెద్ద భూతద్దంలో నుంచి చూస్తూ మనకు సమస్యగా చూపించడం మాత్రం అంత ఎఫెక్టివ్గా ఏం అనిపించదు. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి అదొక సమస్య మనకున్న లైఫ్ స్టైల్లో కావచ్చు. ఎందుకంటే తను నిద్ర లేకపోవడం వల్ల మనకు డాక్టర్ చెప్తుంటారు, నిద్ర లేని వల్ల అందరికీ గురక సమస్య అనేది కామన్ అవుతుంది. అది చిన్నగా కావచ్చు, పెద్దగా కావచ్చు. కానీ ఇందులో ఓవరాల్గా అక్కడ ఎవరికీ లేనట్లు ఓవరాల్ సౌండింగ్ అనేది తనకు ఎక్కువ ఉండడం వల్ల తను నిద్ర పక్కన ఉన్న వాళ్ళు మనకు కూడా అనుకుంటాం, మనకు గురక పెట్టినప్పుడు పక్కన నిద్ర రాకపోవడం, ఇలాంటివన్నీ బాగుంటాయి. కానీ సెన్సిబుల్గా దీన్ని డీల్ చేసిన విధానం ఒక కామిక్ వేలో చేస్తే కనుక ది బెస్ట్ ఉండేది. కానీ ఇందులో సబ్ప్లాట్గా మళ్ళీ ఈ సమస్యను పక్కకు తీసుకెళ్ళి మళ్ళీ తండ్రి కోసము కొడుకు కోడలు వెళ్ళి తను మళ్ళీ తండ్రిని కలపడానికి చేసే ప్రయత్నాలు ఏదైతుందో ఫ్లాట్ మాత్రం పక్కకు తీసుకెళ్ళినట్లు ఉంటుంది. మూవీ మాత్రం 2 పార్ట్గా వెళ్ళిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకొక సబ్జెక్టుకో, మళ్ళీ ఆ సబ్జెక్ట్ నుంచి రివర్స్ రావడము, ఇలా కొంచెం ఒకే టైప్ ఆఫ్ ఆ గురక మీదనే ఒక మంచి కామెడీ జనరేట్ చేసింటే కనుక చాలా బాగుంది అనిపించింది. సాంగ్స్ కూడా చూడడానికి బాగానే ఉన్నాయి. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. సబ్స్క్రైబ్ కేటీ మీడియా.